ఈ 3 అంశాల మీద ఆధారపడి నడుస్తున్నట్టే మీరు కూడా ఈ టాస్క్లో విజయం సాధించాలంటే గాలిలాంటి వేగాన్ని, గెలవడానికి కావలసిన ఫైర్ని మరియు పరిస్థితులకు తగ్గట్టుగా మారి నీరు లాంటి గుణం చూడాలి. ఈ 3 గుణాలను సమతుల్యంగా ఉంచగలిగితేనే మీరు ఈ టాస్క్లో విజయం సాధించి ఇమ్యూనిటీ పవర్ పొందగలుగుతారు. ఇందుకోసం నేను మీకు ఇస్తున్న తదుపరి టాస్క్ గాలి నిప్పు నీరు. ఈ టాస్క్లో గెలవాలంటే పోటీదారులు మొత్తం 3 లెవెల్స్ను పూర్తి చేయాలి. మొదటి లెవెల్లో వారు పేపర్ ప్లేన్స్కి స్ట్రాస్ సహాయంతో ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్ళి అక్కడున్న బ్రిక్స్లో ఒకటి తీసుకొని రెండో లెవెల్ కోసం గాడిని కట్టడాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, పోటీదారులు మొదటి లెవెల్లో 5 ప్లేన్స్ని చేరిస్తే సరిపోతుంది. రెండో లెవెల్లో పాత్వే మీద ఉన్న సుత్తిని తీసుకొని ఆ పాత్వే మీదుగా నడుస్తూ దానిలో ఉన్న 2 పాయింట్స్ దగ్గర ఆగి సుత్తితో ఫైర్ వచ్చేలా కొట్టి ఎండ్ బజర్ వరకు వెళ్ళి మరో బ్రిక్ను సేకరించాలి. మూడో లెవెల్లో వాటర్ డ్రమ్లో ఉన్న కార్క్ను తీసి దానిలోని నీరు ఫిష్ ట్యాంకులో పడేలా చేయాలి. ఫిష్ ట్యాంకులో ఉన్న బ్రిక్ రెడ్ లైన్ దాటి పైకి వచ్చిన తర్వాత ఆ బ్రిక్ను తీసుకోవాలి. ఇలా 3 లెవెల్స్లో సేకరించిన బ్రిక్స్ చివరి దశలో తమకు కేటాయించిన బ్యాలెన్సింగ్ స్టాండ్ పై నుంచి వాటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసి 3 సెకండ్స్ కౌంట్ చేసి బెల్ మోగించాలి. ఎవరైతే ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేస్తారో వారు ఈ టాస్క్ విజేతలవుతారు మరియు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ పొందుతారు. ఈ టాస్క్కి రీతు సంజన సంచారం. రాత్రి 11 గంటల 17 నిమిషాలు. అటు చూడండి సంజన గారు.